గుడ్ మార్నింగ్ న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. డీటెయిల్స్ చూద్దాం. డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు దూకుడుకు మారిపోయారు. భారీ స్కోర్లు సాధించడం, పెద్ద లక్ష్యాలను ఛేదించడం ఆ జట్టుకు అలవాటైన పనే. అలాంటి జట్టు ఫైనల్లో మొదటి 8 ఓవర్లలో చేసిన స్కోరు 2 వికెట్లకు 28 పరుగులు మాత్రమే. అయినా పుంజుకొని ప్రత్యర్థికి 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదేమంత కష్టసాధ్యం కాని లక్ష్యం కాకపోయినా ముంబై అద్భుత బౌలింగ్తో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. ప్రతికూల పరిస్థితుల్లో డీసీ కూడా గొప్పగా పోరాడి విజయానికి అత్యంత చేరువుగా వచ్చింది. కానీ ముంబై ఏమాత్రం పట్టు విడవలేదు. ఆఖర్లో బంతితో మ్యాజిక్ చేసిన ముంబై 3 సీజన్లలో 2 ట్రోఫీతో తన ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. వరుసగా మూడోసారి ఢిల్లీకి ఫైనల్లో ఓటమి తప్పలేదు. ఇక ఉమెన్ ప్రీమియర్ లీగ్లో తమకు తిరుగులేదని ముంబై ఇండియన్స్ మరోసారి చాటింది. తొలి సీజన్లో ఛాంపియన్ అయ్యాక గతేడాది ఫైనల్ చేరలేకపోయిన ఆ జట్టు ఈసారి మళ్ళీ టైటిల్ సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. తొలి సీజన్లో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ ఈసారి గెలిచి పట్టుదలను నిరూపించుకుంది. అటు ఓటమి తప్పలేదు. అయినప్పటికీ అటు స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శించింది. మొదట ముంబై 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. మెరిజిన్ కాఫ్, జస్జనా సెన్, శ్రీచర్ని ఆ జట్టుకు కళ్లం వేశారు. ప్రతికూల పరిస్థితుల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 44 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోర్ను అందించింది. నాట్సివర్ సైతం 30 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం నాట్సివర్ ఎమేలియా కేర్ విజృంభించడంతో డీసీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మెరిజిన్ కప్ బ్యాటింగ్లోనూ సత్తా చాటి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లింది. కానీ 18వ ఓవర్లో ఆమె అవుట్ అవడంతో డీసీకి ఓటమి తప్పలేదు. హర్మన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా, నాట్స్వర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు. ఈ సీజన్లో పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించింది ఢిల్లీ. కానీ ఫైనల్లో ఓ మోస్తారు లక్ష్య ఛేదనలో తడబడింది. 2 4లు కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించిన లానింగ్ను 2వ ఓవర్లో నాట్సివర్ బౌల్ చేయడంతో ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తర్వాతి ఓవర్లో ప్రమాదకర షిఫాలి వర్మను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకొని షబ్నిమ్ ముంబై విజయానికి ద్వారాలు తెరిచింది. ఆరంభంలోనే ఓపెనర్లు వెనుదిరగడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. పరుగుల వేగం పడిపోయింది. జస్ జొనాసెన్ 2 4లు కొట్టి ఢిల్లీ శిబిరంలో ఉత్సాహం తెచ్చినప్పటికీ ఆమెను మేలియా తన తొలి ఓవర్లోనే అవుట్ చేయడంతో ఢిల్లీ కష్టాలు ఇంకా పెరిగాయి. ఈ స్థితిలో జమీమా కాఫ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కుదురుకున్నాక జమీమా షాట్లకు దిగడంతో 57 బంతుల్లో 84 పరుగులతో గెలుపు ఆశలు అలా చిగురించాయి. అంతలోనే జమీమాను అమేలియా రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చడం, కాసేపటికే సారా బ్రెస్ రనౌట్ అయిపోవడంతో 13 ఓవర్లకు డీసీ 84 పరుగులకు 6 వికెట్లకు చేరుకుంది. ఆ జట్టు ఓటమి లాంఛనమే అనుకున్న దశలో కాప్ గొప్పగా పోరాడింది. నికీ ప్రసాద్ సహకారంతో జట్టును లక్ష్యం వైపు నడిపించింది. అటు సైకా ఇష్కా చేసిన 16వ ఓవర్లో కాప్ వరుసగా 4-6-4 బాధేసింది. కాప్ ఊపు మీద ఉండగా చివరి 3 ఓవర్లలో 29 పరుగులే చేయాల్సి రావడంతో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో నాట్సివర్ కాప్ సిక్కాలను వరుస బంతుల్లో అవుట్ చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పేసింది. నికీ కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లలో 14 పరుగుల అవసరం కాగా సీవర్ 5 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించింది.